పూర్వం ఒకప్పుడు మాధవపురం అనే ఊళ్ళో ఒక భక్తుడు నివసిస్తూ ఉండేవాడు. భగవంతుడి పాదారవింద స్మరణ తప్ప అన్యమేది అతడు ఎరుగడు. అదే తన జీవిత లక్ష్యంగా జీవిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు పూజా పునస్కారాలు, ధ్యానం, ఆధ్యాత్మిక చింతన, ఇంకా ఇతర సాధనానుష్ఠాల చేత ముక్తి మార్గాన జీవిస్తూ ఉండేవాడు. ఇలా లౌకిక విషయాల్లో పూర్తిగా విముఖుడై ఆధ్యాత్మిక చింతన చేసే అతన్ని పలువురు శిష్యులు ఆశ్రయించారు. వారంతా అతడి వద్ద జ్ఞానోపదేశం పొంది భగవద్భక్తిని పెంపొందించుకోసాగారు. ఆ శిష్యులకు అతడు మార్గగామి అయి జ్ఞానగురువుగా మసలుకోసాగాడు. ఆ గురువు తాను తలచినదే చెబుతూ, చెప్పినదే చేస్తూ త్రికరణ శుద్ధిగా ఆదర్శప్రాయుడై వెలుగొందసాగాడు. ఇలా ఉండగా ఆ భక్తుడికి వృద్ధాప్యం వచ్చింది. తన ఆయుష్ ఇక పూర్తి అయ్యే తరుణం సమీపించినదని గ్రహించి తన మరణం కాశీలో జరగాలని కోరుకున్నాడు. శిష్యులు గురువుగారి కోరికను ఎరిగి ఆయన్ను కాశీక్షేత్రానికి తీసుకుని పోవడానికి నిశ్చయించుకున్నారు. గురువుగారి దగ్గరకు వెళ్ళి, గురువర్య, మీ ఇష్ట ప్రకారం కాశీక్షేత్రానికి మిమ్మల్ని తీసుకుని వెళతాము, దయచేసి అనుమతి ఇవ్వండి అని వేడుకున్నారు. వృద్ధుడైన ఆ గురువు శిష్యుల మాటలకు సంతోషించి అందుకు సమ్మతించాడు. అదే తాము భాగ్యంగా భావించి శిష్యులు పల్లకి ఏర్పాటు చేసి దానిలో చక్కని పరుపును మెత్తను అమర్చి గురువుగారిని ఆసీనుణ్ణి చేసి కాశీకి బయలుదేరారు. అలా ప్రయాణం చేసిన కొన్ని రోజుల తరువాత కాశీ పొలిమేరకు చేరుకున్నారు. ఇంతలో పల్లకిలో కూర్చున్న గురువుగారికి అంతిమ గడియ సమీపించింది. తనకు యమదర్శనం అవడం చేత గురువు శిష్యులను, మనం ఎంత దూరం వచ్చాం, కాశీక్షేత్రాన్ని చేరుకున్నామా అంటూ ప్రశ్నించాడు. అందుకు శిష్యులు, స్వామి, పల్లకి ఇప్పుడే కాశీ పొలిమేరలోని మాలవాడ చేరింది, ఇక కాసేపట్లో కాశీక్షేత్రంలో అడుగు పెట్టబోతున్నాం అన్నారు. ఆ కాలం నాటికి అస్పృశ్యతా దురాచారం ఉండేది. ప్రాణాలు పోతున్న సమయంలో అతడి చెవికి మాలవాడ అనే పదం మాత్రమే వినిపించింది. ఆ మాట వినబడగానే అతడి మనస్సులో తన పాండిత్యం, దైవభక్తి అన్నీ వైదొలగి మాలవాడ గురించిన తలంపులు మాత్రమే కలిగాయి. ఆ తలంపులలో ఉండగానే అతడి ప్రాణాలు పోయాయి. ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడ్డ మాట, మనస్సులోని తలంపు ఇవన్నీ కలిసి అతని మరుజన్మకు కారణమయ్యాయి. అతడు మాలపల్లిలో ఒక నిమ్న కుటుంబంలో జన్మించాడు. అయితే పూర్వజన్మ వాసనలు అతడిలో నిలిచే ఉన్నాయి. పూర్వ పుణ్యఫలం అతడికి ఉన్నది. అతడి తండ్రి ఆ ఊరి కాపరిగా పనిచేసేవాడు. ప్రతి రాత్రి ప్రతి యామంలో తప్పెట కొడుతూ దొంగలు రాకుండా పారా హుషార్ చెబుతూ ఆ రాజ్యంలో ఉద్యోగిగా ఉండేవాడు. ఆ ఊరికి దొంగల భయం లేకుండా కావలి కాసేవాడు. ఇలా ఉండగా గురువు ఇతడికి కొడుకుగా పుట్టినప్పటికీ పూర్వజన్మ వాసన చేత అందరి పిల్లల వలె కాకుండా మౌనంగా, ఎవరితోనూ కలవక ఏకాంతంగా ఉండేవాడు. అసాధారణంగా తోచే ఈ పిల్లవాడి గుణాలు అందరికీ ఆశ్చర్యం కలిగించాయి. ఉలకని పలకని మౌనిగా ఉన్న జ్ఞానిని వారందరూ మోగవాడని, ఎందుకు పనికిరాని అప్రయోజకుడని జమకట్టారు. తండ్రి బాధపడి అతన్ని ఎందులోనూ నిర్బంధించక వదిలిపెట్టేశాడు. కానీ ఆ జ్ఞాని ఎందులోనూ చేరితే మళ్ళా జన్మించాలనే భీతితో లౌకిక చింతన లేక కాలం గడపసాగాడు. ఇలా ఉండగా ఒకసారి తండ్రి ఏదో పని మీద పొరుగురికి వెళ్ళవలసి వచ్చింది. అందుచేత రాజు వద్దకెళ్ళి, ప్రభు, నేను అత్యవసరంగా పొరుగురికి వెళ్ళవలసి వచ్చింది. ఈ రాత్రికి నా కుమారుడు మోగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు, ఇందుకు అనుమతించండి అని వేడుకున్నాడు. రాజు అందుకు సమ్మతించాడు. ఈ మోగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలనే ఆసక్తితో రాజు మారువేషంలో గమనించాలనుకున్నాడు. ఆ కాలంలో రాజులు మారువేషంలో రాత్రులు సంచారం చేసి ప్రజలు బాగోగులు స్వయంగా పరిశీలించడం రివాజుగా ఉండేది. రాత్రి అయ్యింది. అది మొదటి యామం. తప్పెట చేత పుచ్చుకుని ఆ బాలుడు వీధి కాపలా కాయసాగాడు. రాజు అతన్ని వెంబడించసాగాడు.
హెచ్చరిక చేసే సమయం వచ్చింది. అప్పుడు మోగవాడు అని అనుకున్న ఆ బాలుడు తప్పెట కొడుతూ ఇలా చెప్పాడు: కామం క్రోధంచ లోభంచ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృతః జాగృతః. మన దేహంలో కామ క్రోధ లోభాలనే తస్కరులు కూర్చుని జ్ఞానరత్నమనే రత్నాన్ని అపహరించపుంచి ఉన్నారు, కాబట్టి జాగ్రత్త. ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు, నిశ్చేష్టుడయ్యాడు. ఇతడు నిజానికి మోగవాడు కాడు, ముందుగానే జ్ఞాని అయిన జీవన్ముక్తుడు. ఒక మంచి ఆత్మ ఇతడి శరీరంలో ఉన్నది కనుక ఇతన్ని వెంబడించి గమనిస్తూ ఉంటాను అని రాజు భావించాడు. మళ్ళా 2వ జాము వచ్చింది. అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు: జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగృతః జాగృతః. పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, వార్ధక్యం దుఃఖం, సంసార సాగరం దుఃఖం. ఇవి మళ్ళా మళ్ళా వచ్చేవి కాబట్టి జాగ్రత్త అని హెచ్చరిక. ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడయ్యాడు. 3వ యామం వచ్చింది. అప్పుడు ఇలా అన్నాడు: మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరః అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృతః జాగృతః. తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు, ధనం లేదు, గృహం లేదు, ఇదంతా మిథ్య అని అర్థం. జాగ్రత్త జాగ్రత్త అని చాటాడు. ఇది విన్న రాజు అచేతనుడయ్యాడు. అయినా వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంతలో 4వ జాము వచ్చింది. అప్పుడు ఆ బాలుడు: ఆశయా బధ్యతే లోకే కర్మణా బహుచింతయా ఆయుః క్షీణం న జానాతి తస్మాత్ జాగృతః జాగృతః అని చాటింపు వేశాడు. ఆశాపాశం చేత కట్టుబడి తిరుగుతూ లోక కర్మల చేత బహుచింతలకు లోనై ఆయువు క్షీణించడం ఎరుగలేరే, కాబట్టి జాగ్రత్త జాగ్రత్త అని చాటాడు. ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనస్సు పులకించిపోయింది. అతడు సాధారణ ఊరి కాపరి కాడు, పవిత్రమైన ఆత్మగలిగిన జీవన్ముక్తుడు. అజ్ఞానమనే చీకట్లో ఆవహించిన వారికి దారి చూపించే మహానుభావుడు. కాబట్టి ఇతన్ని తన రాజప్రాసాదానికి రావించి అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇప్పించాలి అని నిర్ణయించుకుని రాజు తన నగరికి పోయాడు. మన్నాడు ఆ బాలుని తండ్రి రాజును చూడవచ్చాడు. అతడితో రాజు ఇలా అన్నాడు: ఇంతదాకా మోగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మోగ కాదు. అతడు పూర్వజన్మజ్ఞానం ఉన్న మహనీయుడు, పుణ్యాత్ముడు. అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను. నా కోరిక తీర్చమని అతడిని అడుగు. తండ్రి తన కుమారుడికి రాజుగారి కోరిక తెలుపగా ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు. అప్పుడు రాజు: స్వామి, మీరు ఏ పని చేయడానికి ఇష్టపడతారో దాన్ని చేయమని వేడుకుంటున్నాను అని అన్నాడు. తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఎంచిన తండ్రి కూడా జరుగుతున్నది అర్థం కాక ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు ఆ జీవన్ముక్తుడు: రాజా, మీ రాజ్యంలో ఘోర పాపం, హత్యలు చేసిన వారికి ఏం శిక్ష విధిస్తారు అని అడిగాడు. అందుకు రాజు మరణశిక్ష అని బదులిచ్చాడు. అయితే ఆ మరణదండను నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి. నా చేతుల మీద నా కత్తితో వారి తల తీస్తాను అంటూ తన కోరికను తెలిపాడు ఆ పసివాడు. రాజు అమితాశ్చర్యపోయాడు. అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు. ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకుని ఆ బాలుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది. దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మదేవుణ్ణి దర్శించబోయాడు. ఎందుకు విచారిస్తున్నావు? నీ ధర్మం సక్రమంగా నెరవేరుతున్నది కదా అని యముణ్ణి బ్రహ్మ అడిగాడు. అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు: ఓ బ్రహ్మదేవా, ఏం చెప్పమంటావు? పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతనా శరీరాన్ని వారి వారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా. కానీ ఇప్పుడు ఎందుచేతనో చాలా కాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడం లేదు. నా ధర్మ నిర్వహణ జరగడం లేదు. మరి భూలోకంలో పాపాత్ములే లేరా? లేకుంటే పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా? నాకు అవగతం కాకున్నది. ఇదే నా విచారానికి కారణం. బ్రహ్మకి ఇది విచిత్రంగా తోచింది. దీన్ని పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు. అక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉన్నాడు. వారు ఆ జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచడానికై కొని రాబడుతున్నారు.
ఆ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి మన జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటుకు వచ్చాడు. అప్పుడు అక్కడ జరుగుతున్నది జాగ్రత్తగా చూడగా బ్రహ్మదేవుడికి ఆశ్చర్యం వేసింది. అదేమంటే, మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు, విష్ణువుల దివ్యమంగళమూర్తుల పటాలు అమర్చి ఉన్నవి. అందంగా పుష్పాలంకారం చేసి అంతటా సుగంధం నిండగా ధూపదీపాలు పెట్టబడినవి. చూసేవారి మనస్సు భక్తి పరిపూరితమై చేయెత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది. అంతేగాక ఆ పటములకు ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ, భారత, భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి. ఆ చోటు ఒక దేవాలయమే గాని మరణాలయంగా కానరాకున్నది. మరణశిక్ష విధింపబడి అక్కడకు తీసుకురాబడిన వారికి ఆ జ్ఞాని తాను తలతీయడానికి ముందు ఆ పటముల ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింపజేసి వారి మనస్సు పులకరించిపోయే విధంగా నీతులు, భగవంతుడి నామ మహిమ సంకీర్తనం మధురంగా చెబుతున్నాడు. అతని మాటలు ఆలకిస్తూ వారు సర్వము మరిచి తనువు తన్మయమవుతూ ఉన్న తరుణం చూసి వారికే తెలియకుండా వెనుక ప్రక్క నుంచి వారి తల ఖండించేవాడు. అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు మైకంలో ఉన్నట్లుగా గుర్తించలేకపోయేవారు. దైవనామ సంకీర్తనం చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనస్సు ప్రక్షాళితమై ముక్తి పొందేవారు. ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై మన జ్ఞాని ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో నమస్కరించాడు. వత్స, ఎవరూ కని విని ఎరుగని రీతిలో మరణదండన ఇలా నెరవేర్చడంలో అంతరార్థం ఏమిటి? ఎందువల్ల ఇలా చేస్తున్నావు అని బ్రహ్మ జ్ఞానిని అడిగాడు. అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా పలికాడు. ఓ బ్రహ్మదేవ, మీకు తెలియనిదంటూ ఏదన్నా ఉంటుందా? నా గత జన్మలో మరణ సమయంలో దైవనామస్మరణకు బదులు మాలపల్లె అనే పదం, ఆ తలంపులు నా చెవుల్లో పడడం చేత మాలబెల్లెలో మళ్ళా జన్మించాల్సి వచ్చింది. భగవానుడు గీతలో ఎంతటి క్రూరకర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు అని సెలవిచ్చారు కదా. కాబట్టి సులభోపాయంతో వీరందరినీ దైవనామస్మరణతో ముక్తులను చేయదలిచాను. నా అనుభవం ఒక పాఠమైనది. అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి ఆనందాలతో అతన్ని ఆశీర్వదించి సత్యలోకం చేరుకున్నాడు. మరణకాలంలో సత్చింతనతో ఉంటే అలాంటి పుట్టుకే లభిస్తుంది, లేక ముక్తి లభిస్తుంది. సత్చింతన కాక వేరే ఏ చింతన అయినా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది. కాబట్టి అంత్యకాలంలో భగవన్నామమే పరమ ఔషధంగా పనిచేస్తూ ఉన్నది. నామస్మరణే సులభోపాయం. ఆ నామస్మరణే ధన్యోపాయంగా చేసుకుని కడతేరే మార్గం చూసుకుందాం. జై శ్రీకృష్ణ.